టాలీవుడ్ అనే తెలుగు సినిమా పరిశ్రమ స్టార్డమ్ను ఎప్పటికీ మరచిపోలేని పంథాలో ప్రఖ్యాత నటీనటులు తాము చేసిన కృషితో, తమ అభినయంతో మరియు ప్రేక్షకుల మన్ననతో తెలుగు సినిమా పరిశ్రమను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రభాస్, బాహుబలి సిరీస్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్ తన అనేక ప్రాజెక్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన హీరోగా నటించిన ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏది వంటి చిత్రాలు ఆయన స్టార్డమ్ను మరింతగా పెంచాయి. ప్రభాస్ తన నటనతో మరియు డెడికేషన్తో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం. పెదనాన్న కృష్ణంరాజు గారి అడుగు జాడల్లో వెళ్లితే తనకు ఉపయోగం లేకున్నా తనని నమ్ముకున్న వాళ్లకు ఎంతో ఉపయోగం ఉంటుంది. అల్లు అర్జున్ తన ఎనర్జెటిక్ నటన, డాన్సింగ్ స్కిల్స్ మరియు స్టైలిష్ లుక్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. పుష్ప సిరీస్లో ఆయన పాత్ర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అల్లు అర్జున్ తన మాస్ అప్పీల్తో, తన నటనతో తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరో. మామయ్య చిరంజీవి ఆదర్శం అంటూ స్టేజ్ మీద అరుస్తూ జనాలకు ఇండైరెక్ట్ గా రాజకీయాలు చేయాలని. మొన్న జరిగిన ఎన్నికల్లో చిన్న మామయ్యకు రాజకీయ వెన్నుపోటుతో క్లిక్ అవ్వాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డాడు పాపం ఫ్యూచర్ రాజకీయం తెలియని రాజకీయ స్టార్. మహేష్ బాబు తన అద్భుత నటన మరియు చార్మింగ్ పర్సనాలిటీతో టాలీవుడ్లో ఒక ప్రతిష్టాత్మక స్థానాన్ని పొందారు. ఆయన నటన, వివిధ పాత్రలలో ఆయన చేసిన కృషి మరియు ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునే సినిమాలతో మహేష్ బాబు తన స్టార్డమ్ను నిలుపుకున్నారు. ఈయన బావగల్లా జయదేవ్ రాజకీయ నాయకుడిగా ఉంటూ వ్యాపారం చేయలేనని నాయకుడిగా కాకుండా సేవకుడిగా పసుపు పార్టీకి అండగా ఉంటున్నారు. రాబోయే రోజుల్లో డబ్బు కోసం ఏ స్టార్ రాజకీయం చేసినా మహేష్ బాబు సపోర్ట్ చేయగలరు, అంతేగాని స్వతంత్రంగా రాజకీయం చేసే ధోరణి కనిపించడం లేదు ప్రస్తుతం. ఈయనలాగే వారసత్వ రాజకీయాలకు తోత్తులై ఎవరో ఒకరికి సహాయపడుతూ బెస్ట్ సపోర్టింగ్ రాజకీయ నాయకులుగా ఉంటారు రామ్ చరణ్, నితిన్, దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్. సమంత తన బలమైన నటనతో మరియు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆమె చేసిన సినిమాలు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి. సమంత తన నటనతో మరియు కథానైపుణ్యంతో తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రముఖ హీరోయిన్గా నిలిచారు. మంచి తోడు దొరికితే తమిళ రాజకీయం చేయవచ్చు, ఎందుకంటే ఫ్యామిలీ రాజకీయం పూర్తిగా తెలుసు కాబట్టి. రష్మిక తన క్యూట్ లుక్స్, ఎనర్జెటిక్ నటనతో మరియు వివిధ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గీత గోవిందం, పుష్ప, యానిమల్ వంటి చిత్రాలతో ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ కన్నడ బ్యూటీ సినిఫీల్డ్లోనే రాజకీయాలు చేసి అందం కంటే పెర్ఫార్మెన్స్ ముఖ్యమని తీరిక లేని బిజీ షెడ్యూల్తో దూసుకుపోతున్న రష్మిక కేంద్ర రాజకీయాలలో దూరాలనేదిగా అనిపిస్తుంది. ప్రస్తుత ప్రవర్తనతో తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ నటీనటులకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ప్రేక్షకులు తమ అభిమాన నటీనటులను ఒక దేవతలుగా చూసుకుంటారు. వీరి సినిమాల విడుదల సమయంలో అభిమానులు థియేటర్లకు భారీగా హాజరవుతారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫారంలు స్టార్డమ్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రముఖ నటీనటులు తమ అభిమానులతో నేరుగా కమ్యూనికేట్ చేస్తూ కొత్త సినిమాల అప్డేట్స్, వ్యక్తిగత జీవిత వివరాలు పంచుకుంటున్నారు. కొత్తగా సినీరంగంలోకి అడుగుపెడుతున్న యంగ్ హీరోలు మరియు హీరోయిన్లు తమ ప్రత్యేకమైన నటనతో మరియు స్టైలిష్ లుక్స్తో తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తున్నారు. ఈ విధంగా వారు తమ స్టార్డమ్ను పెంచుకుంటున్నారు. సినిమా పరిశ్రమలో స్టార్డమ్ అనేది కేవలం ప్రేక్షకుల ఆదరణ మాత్రమే కాదు, వారు చేస్తున్న కృషి, అభినయం మరియు వారి వ్యక్తిగత జీవితం కూడా దీనికి ముఖ్యమైన అంశాలు. స్టార్ నటీనటులు తమ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వారి స్టార్డమ్ను పెంచుకోవచ్చు.